ఒక 50,000 పెట్టి షాపింగ్ చేసుకొని వెళ్ళిందంట. ఆ పరిస్థితి అంటే ఒక ప్రధానమంత్రికే భారతదేశంకి వచ్చినాక భారతీయులు ఇచ్చిన అంటే భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ కరెన్సీ ఒక 50,000 ఇస్తే దాంతో షాపింగ్ చేసుకుంది అంటే సామాన్యుడు బార్డర్ దాటి వస్తే వాడిని ఎవడు అడుగుతాడు? అట్లనే ఇంకొకటి విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్లో దాడికి గురైన హిందువు భారతదేశాన్ని పారిపోయి వస్తాడు, పాకిస్తాన్ నుంచి దాడికి గురైతే కూడా వస్తాడు, ఇండియాలోనే దాడికి గురైతే ఎట్టిపోతాడు? అది సముద్రంలో పోవాలి, అది కదా సముద్రంలోకి పోవాలి. రెండోది ధర్మం, సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది అంటారు కదా, సనాతన ధర్మము ఎప్పటికి ఉండడం అనేది నిజం, అందులో డౌట్ లేదు. సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుందని రాముడు యుద్ధం చేయడం మానేయలేదు, కృష్ణుడు కురుక్షేత్రము నుంచి వెళ్ళిపోలేదు, పరశురాముడు ఊరుకోలేదు. కాబట్టి ధర్మము ఎప్పుడు ఉంటుంది, ధర్మం సంగతి ధర్మమే. కానీ ఇప్పుడు నది ఎప్పుడు ప్రవహిస్తున్నా సరే మనకు దాహం అయితే మనం దోశలతో నీళ్ళు తీసుకొని తాగాలి. కాబట్టి ధర్మం ఉంటుంది, కాబట్టి ధర్మ పోరాటం నేను చేయనంటే ఈరోజు ఏమవుతున్నదంటే మీరు అన్నట్టు ధర్మము